పరిస్థితి నీకు కనపడుతుంది. ఈ దినాన్ని మనల్ని కలవరపరిచే పరిస్థితులు ఎన్ని చెప్పండి. వార్తలు వచ్చినాయంటే కలవరపడతాం. మొన్నటి దినాన్ని ఒక ఇంటికి వెళ్తే ప్రవీణ్ పగడాల గురించి ఆ సహోదరి చెప్తా ఉంటే వాళ్ళ కూతురు అంటది, మమ్మీ ఆపే, మమ్మీ ఆపే, ఎంతకాలం చెప్తావు, ఎన్నిసార్లు చెప్తావు. నాకేం అర్థమైందంటే ఆ పిల్లకి భయం అవుతా ఉంది ఈ సంగతులు వినాలని. అంటే అనుమానం లేదు. కలవరం కలిగించే న్యూస్. ఆయన్ని అట్లా చేశారంటే మనల్ని ఏం చేస్తారు. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి అంటుంది, మీరు ఒంటరిగా వెళ్ళకండి. నేనన్నాను, నేను ఒంటరిగానే పోతాను, ఎందుకంటే పోయేదానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఐఎమ్ రెడీ టు గో. మరణం నన్ను కలవరపరచదు. ఈ దినం కాకపోతే రేపు పోవాలి. దేవుని అనుమతి లేకుండా పోలేము. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. కనుక న్యూస్ వస్తున్నప్పుడు అది మనల్ని థ్రెట్ చేస్తుంటుంది, మనల్ని భయపడుతూ ఉంటుంది. దాని గురించి వినాలంటేనే మనం ఇష్టపడాం, చూడ్డానికి కూడా ఇష్టపడాం. ఒకలాంటి భయము, భీతి మనలో కనపడుతుంది. భవిష్యత్తును కూర్చున్న భయం మనల్ని కలవరపెడుతూ ఉంటుంది. కొంతమందికి